तादृशी जायते बुद्धिः व्यवसायोऽपि तादृशः सहायास्तादृशा एव यादृशी భవితం యత. అత్యంత పవిత్రమైనటువంటి ఈ చైత్రమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ చైత్రమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మరి మనమందరం కూడా పొందగలుగుతాం. భగవత్ కైంకర్యం కన్నా మిన్న మరేమున్నది మనకు. అందుకే భగవంతుణ్ణి జాగరూకతతో కోరుకునే ప్రయత్నం చేయాలి. స్వామి సత్ఫలాలను, ధర్మానుగుణమైనటువంటి ఫలాలను మాకు అందజేయమని. ఎందుకంటే మన భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అటువంటి ఆలోచనలు, పనులు, సహాయాలే మనకు అందుతూ ఉంటాయి. మన భవిష్యత్తు బాగుంది అనుకోండి, మంచి ఆలోచనలు వస్తాయి. మన భవిష్యత్తు బాగుండాలని రాసిపెట్టుందనుకోండి, మంచి వారితో పరిచయాలు అవుతాయి. కానీ మన భవిష్యత్తు సరిగా లేకపోతే పరిచయాలు అయ్యేవారు కూడా అలాంటి వారే అవుతారు. అన్నీ మనకు అనుకూలంగా ఉన్నట్టే ఉంటాయి, కానీ తర్వాత అవన్నీ వ్యతిరేకమవుతాయి. అదే అంటున్నారు శాస్త్రం కూడా, తాదృశీ జాయతే బుద్ధి. నీ భవితవ్యము బాగుండాలి అనుకుంటే నీ బుద్ధి కూడా బాగుంటుంది. నీ భవితవ్యము బాగుండట్లేదు అనుకుంటే నీ బుద్ధి కూడా బాగుండదు. అది కూడా విపరీతమైన వికృత ఆలోచనలు చేస్తూ నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. తాదృశీ జాయతే బుద్ధి వ్యవసాయోపి తాదృశః. నువ్వు తలపెట్టే పనులు కూడా అలానే ఉంటాయి. నీ భవితవ్యానుగుణంగానే నీ పనులన్నీ కూడా ఉంటాయి. వ్యవసాయోపి తాదృశః సహాయాస్తాదృశా ఏవ. సహాయాలు కూడా అలానే ఉంటాయి. నీ భవితవ్యము బాగుండాలి అనుకుంటే మంచివారి సహాయం అందుతుంది. నీ భవితవ్యము బాగుండకూడదు అని రాసిపెట్టి ఉంటే చెడ్డవారి సహాయాలు అందుతాయి. అది సహాయమే అయినప్పటికీ ఇచ్చిన వారు చెడ్డవారు కదా, ఎప్పుడోకప్పుడు నువ్వు బొక్కబోర్ల పడవలసి వస్తుంది. అందుకే అంటున్నారు, సహాయాస్తాదృశా ఏవ యాదృశీ భవితవ్యత. భవితవ్యత యాదృశీ వర్తతే తాదృశీ భవతి. కనుక ఈ భవితవ్యాన్ని మనం ఎలా నిర్ణయించుకోవాలి? అదేమిటండి, ఎలా రాసిపెట్టు ఉంటే అలా జరిగేటందుకు ఇంకా ఎట్లా పడితే అట్లా ఉండొచ్చు కదా. మేమెందుకు ధర్మ మార్గంలో ఉండాలి, మేమెందుకు భగవత్ కైంకర్యం చేయాలి, మేమెందుకు గుళ్ళకి వెళ్ళాలి? ఎలా రాసిపెట్టు ఉంటే అలా జరుగుతుంది కదా అనేటువంటి మాటలో కాస్త సడలింపు ఉన్నది. ఏమిటా సడలింపు అనంటే, నిజమే ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది, కానీ ఎలా రాసిపెట్టి ఉండాలో నిర్ణయం ఒకటి ఉంది కదా. దానిని ఎలా మనం మార్చుకోగలమా అని అంటే, నిజమే మార్చుకోగలము. నువ్వు ధర్మ మార్గంలో ఉంటే నీకు రాసిపెట్టేది ఆనందదాయకంగా రాసిపెట్టి ఉంటుంది. మనమందరం అనుకుంటాము ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందండి అంటే, రాసిపెట్టి ఉండడం అనేటువంటి క్రియకి పూర్వము నీ పరిస్థితి ఏంటి? నువ్వు ధర్మ మార్గంలోనే గనక ఉంటే ఆ రాసిపెట్టే క్రియ అప్పుడే నీ భవితవ్యం బాగుండాలని రాసిపెట్టి ఉండడం జరుగుతుంది, నీ లలాట లిఖిత రేఖ. కానీ నువ్వు ధర్మ మార్గంలో లేకపోతే
మరి అక్కడ లలాట లిఖిత రేఖ నీకన్నీ కూడా దుర్గతి భవితవ్యములు ఉండాలి అని రాసిపెట్టి ఉంటుంది. తదనుగుణంగా అన్నీ జరుగుతాయి. కాబట్టి నీ భవితవ్యాన్ని కూడా మార్చుకోగలిగినటువంటిది ధర్మ మార్గం మాత్రమే. ఈ లోకంలో ప్రతిదీ భవితవ్యానుగుణంగానే వెడుతుంది. నీ ఆలోచన, నీ కర్మ, నీకు అందే సహాయము, నీ పనులు, నీ సామాజిక పరిస్థితులు అన్నీ భవితవ్యానుగుణంగా వెడతాయి. కానీ ఆ భవితవ్యము మాత్రం, అన్నిటినీ తన అధీనంలో ఉంచుకున్న భవితవ్యము మాత్రం ధర్మానికి అధీనంలో ఉంటుంది. నువ్వు కనుక ధర్మ మార్గంలో ఉన్నావా, ఆ భవితవ్యము నీ అధీనంలో ఉంటుంది. నీ అధీనంలో భవితవ్యము ఉంటే మిగతా అన్నీ నీ అధీనంలోనే ఉంటాయి. కాబట్టి ఈ విశ్వాన్నే కాదు, నీ జీవితాన్ని సర్వాన్ని నియంత్రణలో ఉంచుకోగలిగేటువంటి శక్తి నీకు కావాలి అని అంటే నువ్వు ధర్మ మార్గంలో ఉండాలి. ఎంతగా నీవు ధర్మ మార్గంలో ఉంటావో అంతగా నీ చుట్టూ ఉన్న ప్రపంచము, నీ జీవితము నీ అధీనంలో ఉంటుందయ్యా. ధర్మము తప్ప ఈ లోకంలో వేరొకటి ఏది ఆ కార్యాన్ని ఆచరించలేదు. వేదోక్త ధర్మం అంత గొప్పది కనుక వేదోక్తమైనటువంటి ధర్మాచరణలో మనం అందరం కూడా ముందుకు వెళ్ళగలిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ఏప్రిల్ 16వ తేదీ చైత్రమాస కృష్ణపక్ష చతుర్దశి తిథి. ఈ రోజున చతుర్దశి తిథికి అధిదేవత శివ భగవానుడు. ఈ రోజున శివుడి యొక్క ఆరాధన మనకు జ్ఞానప్రదమవుతుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రము ఉత్తరాభాద్రా నక్షత్రము, అహిర్బుధ్నియ నామధేయుడైనటువంటి సూర్య భగవానుడు ఈ నక్షత్రానికి అధిదేవత. ఈ రోజున సూర్య భగవానుడి యొక్క ఆరాధన ఆయురారోగ్యాలను మనకు కలగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారం గురువారము రోజున గురుగ్రహారాధనము గురుణా దేహపుష్టిశ్చ బుద్ధిపుత్రార్థ సంపద అను ఆయా ఫలములను మనమందరం కూడా పొందగలుగుతాం. కనుక తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి ఈ తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. చందురుతోడ పూటిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉండానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుక్మం వ్యామోహతః తైతరాణి తృణాయ మేనే అస్మద్గురోః భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. ప్రియ భగవద్బంధువులారా, మనకు విశేషంగా తిరుమల క్షేత్రంలో జరిగేటటువంటి రామానుజుల వారి యొక్క ఉత్సవ వైభవాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతిరోజు కూడా భగవద్ రామానుజుల వారికి విశేషమైనటువంటి ఉత్సవం జరుగుతూనే ఉన్నది. ఉదయం పూట శ్రీవారి యొక్క శ్రీశఠారి, సాయంకాలం సాక్షాత్తు శ్రీవారు వేంచేస్తున్నారు. ప్రతిరోజు దివ్య ప్రబంధ పఠనం ఉంటుంది. 4000 దివ్య ప్రబంధాలని ఈ 10 రోజుల పాటు జియంగారు గోష్ఠి అక్కడ సేవాకాలం చేస్తుంది. 12 మంది ఆళ్వారులు, ఆ 12 మంది ఆళ్వారులు పొయ్యి ఆళ్వార్ వారు முதல் திருவந்தாதி, பூதத்தாழ்வார் 2ஆம் திருவந்தாதி, பேயாழ்வார் 3ஆம் திருவந்தாதி, తిరుమషయ్యాళ్వార్ 4వ తిరువందాది, నమ్మాళ్వార్లు తిరువిరుత్తం అనే ప్రబంధాన్ని, అదే ప్రకారంగా తిరువాశిరి అనే ప్రబంధాన్ని,
అదే ప్రకారం వారు తిరువళ్ళుక్కుత్తిరక్కైన ప్రబంధాన్ని, అలాగే సామవేద సారభూతమైనటువంటి ప్రబంధాన్ని కూడా పఠిస్తారు. నమ్మాళ్వార్లు 4 ప్రబంధాన్ని రచించారు. అందులో తిరువిరుత్తం 100 పాట్టం, తిరువాశ్రయం అనేటువంటి 7 పాసురాలు, యజుర్వేద సారభూతం. అలాగే వారు పెరియ తిరువంద అనే ప్రబంధాన్ని రచించారు. అది వచ్చి అథర్వణ వేద సారభూతం. అలాగే సామవేద సారభూతమైనటువంటి తిరువాయి. ఈ 4 ప్రబంధాలు. ఈ తిరువాయిమొഴി అనేది ప్రతిరోజు సాయంకాలం భగవద్ రామానుజాచార్య వారి యొక్క సన్నధిలో విశేషంగా సేవాకాలం చేయబడతాయి. రోజుకు 100 పాసురములు చొప్పున. అలాగే మిగతా 3000 పాసురాలు, కొన్ని పాసురాలని అలా వీధి ఉత్సవంలో, కొన్ని పాసురాలని అక్కడే కూర్చొని రామానుజుల వారి సన్నిధిలో కూర్చొని సేవాకాలం చేస్తారు. ఇలా తిరువిరుత్తం, తిరువాచర్యం, పెరియ తిరువందాది, తిరువిழక్కుత్తిరుక్కై, సిరియ తిరుమడల్, పెరియ తిరుమడల్. అలాగే முதலாயிரம் పెరియాళ్వారి తిరుమొഴి 473 పాసురాలు తిరుప్పల్లాంటితో పాటు ఉంటుంది. అలాగే గోదాదేవి యొక్క తిరుప్పావ, అదే ప్రకారం నాச்சியார் తిరుమొഴి, కులశేఖరాళ్వార్ యొక్క తిరుచంద, ఆ వారి యొక్క పెరుమాళ్ తిరుమొഴి. ఈ ప్రకారంగా తిరుచంద విరుత్తము, తిరుమాలై, తిరుపల్లి ఎழிచి, కణినం చిరుత్తాంబు, అమరనాథిపిరాన్. అలాగే పెరియ తిరుమొഴి అయినటువంటి తిరుమంగయాళ్వార్ల యొక్క ప్రబంధం, తిరుక్కురుందాండకం, తిరునెడుందాండకం. ఇలా 4000 పాసురాలని భగవద్ రామానుజాచార్యుల వారికి విన్నవిస్తారు. తిరుమలలో ఒక ప్రత్యేకత ఏమిటి అంటే ఆళ్వారుల యొక్క విగ్రహాలు లేవు. 12 ఆళ్వారులకు ప్రతినిధిగా భగవద్ రామానుజుల వారు వేంచేసి ఉన్నారు. అందువల్ల ఆళ్వార్లు లేదు అనేటువంటి కొరత మనకు వలదు. భగవద్ రామానుజాచార్యుల వారే ఆళ్వార్ల ప్రతినిధిగా అక్కడ వేంచేసి ఉన్నారు. అధ్యయనోత్సవాలు ఆ సందర్భంలో కూడా భగవద్ రామానుజుల వారు అక్కడ వేంచేసి, ఎన్ని మర్యాదలు భగవద్ రామానుజాచార్యుల వారికి తిరుమలలో. ఎందుకంటే ఆనాటి నుండి ఈనాటి వరకు ఒక వ్యవస్థ నిరాటంకంగా కొనసాగుతూ ఉన్నది అంటే ఆనాడు భగవద్ రామానుజుల వారి యొక్క సంకల్ప విశేషం. ఆ పెద్దవాళ్ల సంకల్పం, మహాత్ముల సంకల్పం ఎప్పుడూ రత్నదీపం వలె స్థిరంగా ఉంటుంది. ఈ వత్తులతో దీపాలు ఆరిపోవచ్చు, కానీ రత్నదీపం మారదు కదండి. అలా భగవద్ రామానుజుల వారి యొక్క సంకల్పం రత్నదీపం వలె ఉన్నది కనుక అనూచానంగా ఆలయ ఆచార వ్యవహారాలు కొనసాగుతూ ఉన్నాయి. వైఖానస అర్చకోత్తములు విఖనోముని తెలిపిన రీతిగా అత్రి, మరీచి, కశ్యప మహర్షుల ఆ విధానాన్ని అనుసరించి ఎంతో వైభవంగా ఆరాధనలు చేస్తూ ఉండగా, రామానుజ సంప్రదాయాన్ని అనుసరించి జియంగార్ స్వాముల వారు కైంకర్యం చేస్తూ ఉండగా, ఉత్సవాలంతా జరిపిస్తూ ఉండగా, పరస్పర సమన్వయంతో తిరుమల క్షేత్రంలో ఈ ఉత్సవాలు జరపబడుతున్నాయి. ఇలా 10 రోజులు భగవద్ రామానుజుల వారి యొక్క ఉత్సవాల్ని విశేషంగా నిర్వహిస్తారు అక్కడ. అందులో ఒక్కొక్కరికి ఒక ఉభయం. మనం 19 రోజులు జరుగుతాయి వాస్తవంగా చూస్తే. 10 రోజులు వీధి ఉత్సవాలంతా, అలాగే గంధపుడి ఉత్సవం అంతా ఉంటుంది. రామానుజుల వారి సన్నిధిలో నిత్యం ఏకాంత తిరుమంజనం ఉంటుంది. భగవంతుడికి నివేదించినటువంటి ప్రసాదం ఆ తిరివీషం గంట అని చెప్తూ ఉంటాం. ఇక్కడ అయిన తర్వాతే ఏదైనా జరగాలని కట్టడి ఆనాడు ఏర్పరిచారు. అలా మొత్తం 19 మంది ఉభయదారులు ఉన్నారు. వారు కూడా ఎవరు మనం తెలుసుకోవద్దా ఒకసారి? ఆనాడు ఏమీ లేనటువంటి కాలంలో వాళ్ళు కైంకర్యాన్ని చేశారండి. ఆ ఉభయదారులు అని చెప్పినప్పుడు ఈనాడు భగవంతుడికి అన్ని కైంకర్యాలను మేమే నిర్వహిస్తాం అంటే, ఆ కాలంలో నూనె, వత్తి, కర్పూరము ఇదంతా కూడా వాళ్ళే తీసుకుని వస్తారు. అలాగే భగవంతుని వేచి ప్రసాదం, అలాగే పుష్పాలు అన్నీ కూడా వాళ్ళే నిర్వర్తిస్తారు. ఈనాడు తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా ఎన్నో సౌకర్యాలు కల్పింపబడినా కూడా వాళ్ళకు కావలసింది ఏమిటి?
అంటే భగవంతుడి కైంకర్యం చేయడం. ఆ 19 రోజుల పాటు ఎవరెవరు ఉన్నారు? మొదటి రోజు పెద్దజీయర్ స్వామి వారి ఉభయం, రెండవ రోజు చిన్నజీయర్ స్వామి వారి ఉభయం, మూడవ రోజు ఏకాంగుల వారి ఉభయం, నాలుగవ రోజు యమునోత్తర వాళ్ళు ఉన్నారు, సర్కారు చేస్తున్నది. ఐదవ రోజు శ్రీభాష్యకారుల సన్నిధి పరిచారకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఉభయం. ఆరవ రోజు మేల్నాడు వాళ్ళు ఉండేవాడు, వాళ్ళు వచ్చి వాద్యాలని అంటే వాళ్ళు అర్చన చదివేటువంటి వారు ఉండేవారు. ఆ కాలంలో మిరాసి వ్యవస్థ ఉన్నప్పుడు వారు అర్చన పఠించేవారు, ఇప్పుడు సర్కారు చేస్తున్నది. ఏడవ రోజు సామవేద వాద్యాలు, ఒకానొక కాలంలో కళ్యాణోత్సవం అంతా కూడా వీళ్ళే జరుపుతూ ఉన్నారు, వారి తరపున సర్కారు చేస్తున్నది. ఎనిమిదవ రోజు గమేకారులు అంటే పోటు, వాళ్ళు కూడా మిరాసి వాళ్ళు ఉండేవారు, ఇప్పుడు సర్కారు చేత నిర్వహింపబడుతున్నది. తొమ్మిదవ రోజు మైసూరు మహారాజులకే ఆచార్యులైనటువంటి వేదాంత దేశికుల వారి చేత స్థాపింపబడినటువంటి అద్భుతమైనటువంటి మఠం బ్రహ్మతంత్ర పరకాల స్వామి మఠం. ఈనాటికి కూడా మనం చూడొచ్చు, హయగ్రీవ స్వామి అక్కడ వేంచేసి ఉన్నారు. అలాగే బ్రహ్మోత్సవాలలో అవరోహణమైన తర్వాత ఆ బ్రహ్మతంత్ర మఠానికి భగవంతుడు ప్రసాదాన్ని పంపిస్తాడు. 10వ రోజు సర్కార్, ఒకానొకలో రెడ్డివారు నరసింహారెడ్డి వారి ఊహం ఉండేది. 11వ రోజు గమేకారులు, ఇప్పుడు సర్కారు చేస్తున్నారు. 12వ రోజు మేళగాళ్ళు, 13వ రోజు అధ్యాపకులు, 14వ రోజు జియంగార్ల యొక్క హెడ్ కుమాస్తా, అలాగే 15వ రోజు పారుపత్యదారు, 16వ రోజు హెడ్ అకౌంటెంట్ సర్కారు వారు చేస్తున్నారు. 17వ రోజు ముద్ర మనిషి, చాలా ఒక ముఖ్యమైనటువంటి పదవి ముద్ర మనిషి. ఇచ్చట పెద్దజీయర్ స్వామి వారి తరపున వారే అన్నీ పాల్గొంటారు. ముద్ర మనుష్యులు, జియంగార్ల యొక్క మనుష్యులు, వారికి సకల విధమైనటువంటి ఆ అధికారం ఉన్నది. అలాగే 18వ రోజు ఘంటాపాణి, 19 రోజు హతీరాంజి మఠం వారు. ఈ ప్రకారంగా 19 రోజుల పాటు భగవద్ రామానుజాచార్యుల వారి యొక్క ఉత్సవం విశేషంగా తిరుమలలో జరుగుతుంది. ఇంతమంది ఉభయదారులు ఆ ఆచార్యుల వారి కైంకర్యం చేస్తారు. మనం కూడా ఈ కైంకర్యంలో పాలు పంచుకొని ఆచార్యుని యొక్క అనుగ్రహంతో శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క కృపా కటాక్షములను పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. 16 పన్నెలతో బంగారు పతిమా చెదరని వేదములా చెగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. దేవతలంతా కూడా హిరణ్యకశిపుడు అనే రాక్షసుని యొక్క బాధలకు తాళలేక చాలా మానసికమైనటువంటి ఒత్తిడి ఎదుర్కొంటున్నటువంటి వారై కష్టాల పాలైనారు. ఆ కష్టాల యొక్క ఒత్తిడిలో దేవేంద్రుడు హరిస్మరణం కూడా మర్చిపోయాడట. బృహస్పతి గుర్తు చేశాడట, అయ్యా నీ కష్టాలు వస్తే రక్షించేవాడు ఉన్నాడు కదా, ఆ పరమాత్మ ఆశ్రయించు అని. సకలాఘంబులకు పరిహరణంబు హరిస్మరణంబు అని గుర్తు చేశాడట. అప్పుడు దేవేంద్రాదులు అష్టదిక్పాలకులను వెంటబెట్టుకొని యోగబలం చేత క్షీరసాగరంలో
శ్వేతద్వీపంలో ఉన్నటువంటి ఆ పరమాత్మను వేడుకోవడానికి వెళ్ళారు. అంధకారంలో కొట్టుమిట్టాడుతూ ఉండే వాళ్ళకి, అంటే కటిక చీకటిలో బాధపడుతున్నటువంటి వాళ్లకు హఠాత్తుగా వెలుగు కనిపిస్తే ఎలా ఉంటుందో వాళ్ళకు ఆ విధంగా శ్వేతద్వీపం కనిపించింది. క్షీరసాగర మధ్యంలో ఉన్నటువంటి శ్వేతద్వీపము. శ్వేతద్వీపాయ సంసార తిమిర శ్వేత భానవే నమః కైవల్యకంఠాయ వైకుంఠ నగరాయ చ. మహాకవి అద్భుతంగా వర్ణించారు. శ్వేతద్వీపము, తెల్లని దీవి. ఆ ద్వీపమంతా కూడా ధవళమైనటువంటి ప్రకాశంతో వెలుగుతూ ఉంది. సంసార తిమిర శ్వేత భానవే, సంసార అంధకారంలో కుట్టుమిట్టాడే జీవులకు ఈ చీకటి నుండి విముక్తి ఎలా వస్తుంది? రాత్రంతా చీకటిలో ఉన్నాం అనుకోండి, ఆ చీకటి ఎప్పుడు తొలగిపోతుంది? సూర్యోదయం అయిన వెంటనే తొలగిపోతుంది. అంటే సూర్యభగవాను యొక్క కిరణముల ప్రభావం చేత తొలగిపోతుంది. అలా సంకల్ప సూర్యోదయం అంటారు ఆచార్య పురుషులు. మన సంకల్పంలో సూర్యోదయం అంటే జ్ఞానోదయం ఎలా జరుగుతుంది? దేవతలకు ఆ శ్వేతద్వీపాన్ని చూసినప్పుడు ధైర్యం వచ్చింది. సంసార తిమిర శ్వేత భానవే నమః కైవల్యకంఠాయ. కైవల్యకంఠము, కైవల్యము అంటే ఇతరేతరమైనటువంటి ఏ భావనా పరంపరలకు, లౌకికమైనటువంటి అంశాలకు తావు లేకుండా పరమాత్మపై మాత్రమే చింతన ఉండే స్థితి ఏదైతే ఉంటుందో ఆ యోగస్థితిని కైవల్యము అన్నారు. పోతన గారు అన్నారు కదా, శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్. నేను పరమాత్మను గురించే నిరంతరము చింతన చేస్తూ ఉన్నాను, ఆలోచిస్తూ ఉన్నాను, అంతర్మథనం చేస్తూ ఉన్నాను. ఎందుకు? కైవల్య పదం కావాలి కాబట్టి, ఆ కైవల్య పదాన్ని అందుకోవాలి కాబట్టి. ఇతరేతరమైనటువంటి ఏ సంకల్పము నాకు అవసరం లేదు. అంటే ఈ ప్రవృత్తి మార్గాన్ని వదిలిపెట్టి మనస్సు నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోవడం, అలా అంతర్ముఖీన సంస్కారాన్ని పెంచుకోవడం. దేవతలు కూడా అటువంటి అంతర్ముఖీన సంస్కార బలం కలిగినటువంటి వారై నమః కైవల్యకంఠాయ వైకుంఠ నగరాయ చ. శ్వేతద్వీపాన్ని చూస్తూనే అందరూ నమస్కారం పెట్టారు. మనం 7 కొండలు కింద నుంచే చూసి నమస్కారం పెట్టుకుంటాం కదా, 7 కొండలు పైకి ఎక్కుతూ కూడా నమస్కారాలు పెట్టుకుంటూ పోతాం, గోవింద నామస్మరణం చేసుకుంటూ పోతాము. గోపురాలు చూసినప్పుడు గోవిందనామాలతో స్మరణం చేస్తాము. కాబట్టి అది అక్కడే అదే కైవల్యము. నమః కైవల్యకంఠాయ వైకుంఠ నగరాయ చ అంటే ఆ పుణ్యక్షేత్ర సాక్షాత్కారమే వాళ్ళ కష్టాలు నశింపజేస్తుంది. అందంద చాగి మృక్కుచు బృందారకులు అధిక భక్తి భీతి వికాసానందంబులు డెందంబుల సందడిగున మస్తక ప్రశస్తాంజలులై అందరూ సాష్టాంగ నమస్కారాలు చేసి ఆ శ్వేతద్వీపం వెళ్ళారు. అందులో వైకుంఠ నగరానికి వెళ్ళారు. ఆ వైకుంఠ నగరం మధ్యలో ఉన్న రాచనగరు, ఆ రాచనగరు మధ్యలో ఉన్నటువంటి ఆ శేషతల్పము, శేషతల్పంపై శయనించి ఉన్నటువంటి పరమాత్మ, ఆ పరమాత్మను శ్రీమన్నారాయణుని ఆశ్రయించి శరణాగతి చేశారు. గోవింద కృష్ణ కేశవ శ్రీవల్లభ పద్మనాభ శ్రీకర హిత రాజీవాక్ష చక్రధర నీ సేవకులు అనుగ్రహింపు శీతల దృష్టిని. అంటే పరమాత్మను మనం ఆశ్రయించే విధానంలో శరణాగతి ఎలా ఉంటుందో, దేవతలు బ్రహ్మాదులు దేవేంద్రాదులు అలా వెళ్ళి ఆశ్రయించినప్పుడు వారు ఎటువంటి అనుష్ఠానంతో ఆ పరమాత్మను ఆశ్రయించారో మనం కూడా అదే అధ్యయనం చేయాలి, అదే అభ్యాసం చేయాలి. అలా చేసినప్పుడు తప్పకుండా మనకు కూడా శరణాగతి ఫలం కలుగుతుంది. పరమాత్మ అభయప్రదానం చేస్తాడు. వాళ్ళ యొక్క ఆర్తిని తపనను అర్థం చేసుకున్నటువంటి పరమాత్మ చెప్పాడు. మరి వేదోదత్త వరప్రసాదకరిమన్ వీడింతవాడై మిమున్ బాధం బిట్టుచునున్నవాడని మదిన్ భావింతు భావించినే సాధింపంతరి కాదు. బ్రహ్మ ఇచ్చిన వరప్రభావం చేత వాడు విర్రవీగుతూ ఉన్నాడని తెలుసు నాకు. కాబట్టి ఒక సమయం ఉంటుంది దేనికైనా, తప్పక వాడిని శిక్షిస్తాను అని అభయప్రదానం చేశాడు పరమాత్మ.
కాబట్టి మనం కూడా అటువంటి అభయప్రదానమే పరమాత్మ నుంచి కోరుకోవాలి. అలా ఆ పర్యవసానంగా వచ్చినటువంటి అవతారమే నృసింహావతారం. కాబట్టి మనం ఆర్తి తపన, ఆ దేవతలు శ్వేతద్వీపాన్ని చూసిన వెంటనే ఏ విధంగా వారి ఆర్తిని తపనను పోగొట్టుకొని కైవల్య పదం చేరుకుంటున్నాము, భగవంతుని ఆశ్రయంలో ఉన్నాము, ఆయనే మనకు నీడ అని అనుకున్నారో అదే ముముక్షుల యొక్క లక్షణం, శరణాగతుల లక్షణం. అక్కడ ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఆ ఆత్మవిశ్వాసాన్ని పరమాత్మ వమ్ము చేయడు అని నిరూపించినటువంటి ఇటువంటి ఐతిహ్యాలు మనం అధ్యయనం చేసి ఆ అధ్యయన పదంలో సాగినప్పుడు తప్పకుండా మనం కూడా ఆ కైవల్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది అని మహాకవులు, ఆచార్య పురుషుడు నొక్కి వక్కాణించారు.